ఈరోజు ఆంధ్ర స్పెషల్ పచ్చినెత్తళ్ళ కూరని అసలు చేప అనేది విడిపోకుండా, ఓవర్ కుక్ అయిపోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి అండ్ చాలా టేస్టీగా ఉండేటట్టు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ముందుగా పచ్చినెత్తళ్ళనేవి తల, తోక తీసేసి గల్లుప్పు అలానే పసుపుతో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న పచ్చినెత్తల్లో సాల్ట్, కారం అలానే పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఒక 2 లేక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని హాట్ ఆయిల్లో యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు అలానే 4, 5 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్ అనేవి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా ఒకసారి మనం కలుపుకున్నాక మనం ఉల్లిపాయలు అనేవి మగ్గడానికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు ఉంచుకోండి. ఏ కర్రీకైనా మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా మనకి బాగా ఆనియన్స్ మగ్గిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అలానే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చినెత్తల్లో కారం అనేది యాడ్ చేసాము కాబట్టి ఇందులో మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. మనం వాటర్ అనేది కర్రీకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసినా మనకి పచ్చినెత్తళ్ళు ఓవర్ కుక్ అయ్యేసరికి మనకు అవి విడిపోతాయండి. కొన్ని చేపలు అనేవి మనం ఎంతవరకు వాటర్ వేయాలి అంతే వేసుకోవాలి. లేదు అవి ఎక్కువ వాటర్ అయిపోతే మనకి చాలా ఎక్కువ బాయిల్ అయిపోయి పీస్ అయిపోతుంది. బాగోదండి అలా. కొన్ని ఫిషెస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందులో పచ్చినెత్తళ్ళు కూడా ఒకటి. దీనికి మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. అలానే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే వాటర్లోనే మనకి ఆ ఫ్లేవర్ అనేది గ్రేవీకి బాగా పట్టి ఉంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరిగాక ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చినెత్తల్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. మనం యాడ్ చేసిన వెంటనే మాత్రమే గరిట పెట్టి కలుపుకోవాలండి. తర్వాత ఇంకా అస్సలు మనం గరిట అనేది యూజ్ చేయకూడదు. సో ఉప్పు, కారం అనేది మనం మరుగుతున్న వాటర్లోనే చూసుకొని అప్పుడే యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మాత్రమే నేను కలుపుతాననమాట గరిట పెట్టి. తర్వాత అస్సలు మనం గరిట పెట్టకూడదు. అవి విడిపోతాయండి. ఇవి చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి. చాలా త్వరగా ఉడికిపోతుంది చేప అనేది. దాని ప్రకారం మనం కొంచెం వాటరే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం దీన్ని మిక్స్ చేయాలి అంటే మనకు అటు ఇటు హ్యాండిల్స్ అనేవి పట్టుకొని చుట్టూ ఇలా తిప్పుకోవాలండి. చుట్టూ ఇలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఫిష్ అనేది విరిగిపోతుంది. కొన్ని ఫిషెస్ పచ్చినెత్తళ్ళే కాదు కొన్ని ఫిషెస్ అనేవి మనం గరిటె పెట్టి కలిపితే అవి విరిగిపోతాయండి. సో ఇలానే తిప్పుకుంటూ మనం చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు మీరు అటు ఇటు హ్యాండిల్స్ పట్టుకొని జస్ట్ రౌండ్గా ఇలా తిప్పుకోండి. మనకి మొత్తం గ్రేవీ అంతా ఒకే చోట కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనకి ఇవి బాయిల్ అవుతూ ఉండాలి. కొంచెం సేపు మనం మూత పెట్టి ఉంచుకొని
ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకుంటే ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుంది. జస్ట్ మనం గరిటని చివర్లో గానీ, మధ్య భాగంలో గానీ పెట్టి తీసుకోగలగాలండి. చూసారు కదా! ఎక్కడ విడిపోకుండా కరెక్ట్‌గా కుక్ అయిందనమాట. మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని, ఇలా మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం వాటిని బాయిల్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా వాటర్ అనేది మనం యాడ్ చేసే వాటర్ ఎక్కువ అయిపోకుండా, అలానే ఎక్కువ శాతం గరిటెతో మిక్స్ చేస్తూ ఉండకుండా చూసుకోండి. లేదు అంటే మనకి ఈ ఫిష్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను తెలుసుకున్న విషయాలని నేను మీతో షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నాకు అలానే అయిందనమాట. అందుకే నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. స్టార్టింగ్‌లో నేను ఎక్కువ వాటర్ వేసేయడం అంటే చాలామందికి తెలియక ఏంటంటే ఫిష్ బాయిల్ అవ్వదేమో, ఉడకదేమో అని అనుకుంటాము. ఫిష్ చాలా టెండర్‌గా ఉంటుంది. ఈజీగా బాయిల్ అయిపోతుంది. మనకి మటన్, చికెన్ లాగా కాదు. కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అలానే ఎక్కువ సార్లు గరిటెతో కలపొద్దు. నేను చూపించినట్టు అటు ఇటుగా పట్టుకొని కొంచెం మనం రౌండ్‌గా తిప్పుతూ కలుపుకోండి. ఇప్పుడు నేను ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేశాక మనం కాసేపు మన ఇష్టం అండి కన్సిస్టెన్సీ ప్రకారం. ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఇప్పుడే దింపేయొచ్చు. ఇంకొంచెం మనకి థిక్‌నెస్ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి గాని ఉంచుకున్నా మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్‌గా వస్తుంది. నేను మీకు చూపించినట్టే కలుపుకోవాలి. కొంచెం ఎడ్జెస్ నుంచి గానీ, మధ్యలో నుంచి గానీ కలుపుకోవాలి. చూడండి ఫిష్ మొత్తం మనకి ఎక్కడా కూడా బ్రేక్ లేదు. పర్ఫెక్ట్‌గా కూడా కుక్ అయిపోయింది. నేను ఇంకొంచెం సేపు ఉంచుతానండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచి నేనింకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా కలుపుకుంటూ మనం కన్సిస్టెన్సీని ఎంతవరకు కావాలి అనేది చూసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి. ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ కర్రీని ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని. బాయ్. టేక్ కేర్.